అయోధ్య శ్రీరామ మందిరంలో ఈ నెల 22న రాములోరి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. మరి ఈ నేపథ్యంలో ఊరు వాడ వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. అందులో భాగంగానే అయోధ్య నుంచి శ్రీరామ పాదుకలు ఆదిలాబాద్ పట్టణానికి చేరుకోగా పట్టణ ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. స్థానిక తిర్పిల్లి రామాలయం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర ప్రధాన వీధుల గుండా సాగింది. కాషాయ ధ్వజలను చేత పట్టుకుని భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పట్టణ ప్రధాన వీధులంతా శ్రీరామ నామ స్మరణతో మారుమోగాయి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామ పదానికి అద్భుత అర్థం ఉంది. అంటే ఆ యొక్క తన్మయత్వంతో రమించేవాడు అని. అందుకని ఆ మాట వింటే, ఆ పదం వింటే, ఆ పేరు వింటే ఎంతో పులకించిపోతారు. అది పెద్దలు కానివ్వండి, పిల్లలు కానివ్వండి. అలాంటి భవ్యమైనటువంటి రామ మందిరం ఎన్నో త్యాగాలు, ఎన్నో కష్ట నష్టాలు, ఎన్నో సంవత్సరాల నిరీక్షణ ఎట్టకేలకి మనం ఈ కళ్ళతో రామ మందిరం చూడబోతున్నాం. 22వ తేదీ నాడు భవ్యమైనటువంటి అయోధ్యలో రాముల వారి పునః ప్రాణప్రతిష్ఠ జరగబోతోంది. ఏమి ఆనందం అండి! ఇలాంటి సమయంలో మాకు సంకల్పం ఆంజనేయ స్వామి కల్పించాడు, భరతుల వారు కల్పించారు. పాదుకలు 7వ తేదీన అయోధ్యలో రాముడి సన్నిధిలో పూజ చేసి అక్కడి తలపైన మోసుకుంటూ 22 మంది భక్తులమండి తెలంగాణ వైపు నడక ప్రారంభం చేసుకున్నాం. ఈ పాదుకల్ని ముఖ్యంగా 14 పాదుకలు తీసుకున్నాం. 14 రోజుల వనవాసానికి, 14 సంవత్సరాల వనవాసానికి ప్రతీకగా ఆ పాదుకల్ని తెలంగాణ చుట్టూ ప్రతిష్ఠితం చేయాలి అనే సత్సంకల్పం. ఎందుకో తెలుసా అండి? రాముడంటే అందరికీ ఇప్పటికిప్పుడు అయోధ్యకు వెళ్ళాలని ఉందండి. కానీ 22 తేదీ అందరూ వెళ్ళలేరండి. కానీ అదే 22 తేదీ నాడు రాముడు మా వైపు వస్తున్నాడనే పాదుకల్ని దర్శనం చేసుకుంటే కూడా మన వాళ్ళు పులకరించిపోతారు. ఆ ప్రధాన ఉద్దేశంతో మేము పాదుకల్ని ఇటువైపు తీసుకొస్తున్నాం. దీని వెనుక ఇంకో అద్భుత అర్థం ఉందండి. రాముల వారు శబరి దగ్గరికి అలా వెళ్ళిపోయారు. రాముల వారు ఉడతని అలా అద్భుతంగా అనుగ్రహించారు. రాముల వారు ఆ యొక్క వానరుల్ని అనుగ్రహించారు. అలా తాను నడుచుకుంటూ అనేక మంది రాక్షసులను సంహరించి సజ్జనుల్ని కాపాడారు కదా. ఈ పాదుకలు భవిష్యత్తులో అలాగే చేయాలండి. ఇప్పుడున్న సమాజం ఉంది కదా, వచ్చే తరం గురించి ఏది పిల్లల గురించి పట్టించుకోవట్లా. కాబట్టి వాళ్ళ కోసం ఈ పాదయాత్ర. ఈ వచ్చే తరం యువకులు ఈ క్రికెట్, ఈ సినిమాలు, ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ చూస్తారు మనోళ్ళు. కానీ ఒక్కసారి రాముడని తలుచుకోండి, వాటన్నిటిని అలా దూరం పెట్టేసి రాముడి సేవలో వచ్చేసేయాలి. అండ్ ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే మన జీన్స్ అలాంటివి. కొంచెం పక్కదారి పడతామండి, అదేం పెద్ద విషయం కాదు. కానీ మళ్ళీ రైట్ ట్రాక్ రావడానికి పెద్ద టైం పట్టదు. మన కుర్రోళ్ళు ఈ దేశాన్ని, ధర్మాన్ని ఖచ్చితంగా రక్షించుకుంటారు. అయోధ్యకి మేము వెళ్ళి ఆ పాదుకలు నెత్తి మీద పెట్టుకొని వస్తూ ఉంటే అక్కడ ఎంతో సంత సమాజం వాళ్ళు ఆనందపడ్డారు. ఇది కదా జరగాల్సిన వ్యవహారం, ధర్మ ప్రచారం అని. ఇది చూసిన అయోధ్యవాసి ఒకరు, ఇక్కడ మీరు ఆశ్రమం ఏర్పాటు చేయండి స్వామి అని చెప్పడం జరిగింది. ఎంత భాగ్యం! తర్వాత కొండగట్టు దగ్గర కూడా ఈ పాదుకల్ని ప్రతిష్ఠింప చేయడానికి మేమంటే మేము ఆ ప్లేస్ ఇస్తామని చెప్పి పోటీ పడతా ఉన్నారు. ఏమి భాగ్యం చూడండి. జై శ్రీరామ్. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం. కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని